ఎన్ని ఇబ్బందులున్నా దేవుని సన్నిధికి రా. రోగం వచ్చినా రొక్కం వచ్చినా దేవుని సన్నిధికి రా. దేవుని ఇంటికి వస్తే నీకు నెమ్మది ఉంటుంది, దేవుని ఇంటికి వస్తే నీకు ఆరోగ్యం ఉంటుంది, దేవుని ఇంటికి వస్తే నీకు సమాధానం దొరికిద్దని ఉత్తకనే చెప్పడం కాదు. ఇది భక్తులు అనుభవించారు దేవుని సన్నిధిలో ఆ యొక్క అనుభూతిని. ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని సన్నిధికి వచ్చి వ్యర్థం అనుకుని ఒకవేళ అనుకుంటున్నావేమో, దేవుని సన్నిధిలో గడపడం ఇది సమయం వ్యర్థం అనుకుంటున్నావేమో. నీవు గడిపే ఈ కొద్ది సమయంలో దేవుడు నీ జీవిత స్థితిగతులను మార్చి వ్యర్థమైన నీ జీవితాన్ని, అర్థం కాని జీవితాన్ని పరమార్థంలోనికి నడిపించగలిగినటువంటి మహత్తరమైన కార్యక్రమం దేవుడు ఇక్కడ జరిగిస్తుంది. వ్యర్థం అనుకున్నాడు తన జీవితాన్ని, తన బ్రతుకుని, తన పరిశుద్ధతను వ్యర్థం అనుకున్నాడు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించడం తోడానే ఏమైపోయిందో తెలుసా? దేవుని ప్రణాళిక అర్థమైంది. దినం దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో నిన్ను పుట్టించడానికి, నిన్ను నడిపించడానికి దేవుడు తన ప్రణాళికలో నిన్ను నడిపిస్తున్నప్పుడు ఆయన ప్రణాళికను మనం అర్థం చేసుకుంటున్నావా? దేవుని సన్నిధికి ఏ రీతిగా వస్తున్నావు, ఏ రీతిగా వెళుతున్నావు? దేవుని సన్నిధి వచ్చి పోవడానికి ఏమండి ఇది ఆటకాయే స్థలం కాదు, లేకపోతే లోక కార్యక్రమాలు జరిగే స్థలం కాదు. ఇది నువ్వు హృదయపూర్వకముగా దేవునిని వెతికితే, హృదయపూర్వకముగా దేవుని దగ్గర నువ్వు సమాధానం పొందుకోవాలని వస్తే, ఏ హృదయ భారంతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఏ సందేహాలతో వచ్చావో, నీ సందేహానికి సరైనటువంటి సమాధానం చెప్పే చోటిది.